ఫ్రెండ్స్, మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయటం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇకపోతే చారు తను మాట్లాడలేకపోయినప్పటికీ మాట్లాడాలనుకున్న మాటలన్నీ కూడా ఒక పేపర్ మీద రాస్తూ ఉంటుంది. ఆద్యని నేనే మంటల్లో తోశానని, ఇప్పుడు కూడా ఆద్య ప్రాణాలు ఎలాగైనా తీస్తానని చెప్పి చారు ఇక పేపర్లో రాయటంతో పద్మ ఆ పేపర్ని చూసి, ఏంటి ఇలా పేపర్ మీద రాస్తున్నావు, ఇది ఎవరైనా చూస్తే కొంపలు అంటుకుపోతాయే అని చెప్పి పేపర్ని విసిరేయగానే ఆద్య సీను లోపల సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా చెక్ చేస్తూ ఉంటారు. ఆ రోజు ఆద్యని మంటల్లో ఎవరు నెట్టారు అని చెప్పి. అదే సమయానికి పేపర్ అక్కడ పడడంతో ఆద్య ఆ పేపర్ని తీసుకొని చదువుతూ ఉంటుంది. అందులో రాసిందంతా చదివి ఒక్కసారిగా ఆద్య సీను షాక్ అయిపోతారు. చారు నేతని మంటల్లో తోసిందన్న విషయాన్ని మరిక ఆద్య రఘురామ్కి చెప్తే రఘురామ్ ఏం చేయబోతున్నాడు, చారుని ఇదంతా చేసిందని పద్మ నిజం చెప్పబోతుందా, నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇకపోతే ఆద్య దగ్గరికి సీను వచ్చి ఈ విధంగా అంటూ ఉంటాడు. ఏంటాద్య ఏదో ఆలోచిస్తున్నావు అనగానే, ఏమీ లేదు సీను అని చెప్పి అంటూ ఉంటుంది. వెంటనే ఇక ఒక పెద్ద గండం తప్పింది కదా ఆద్య అని చెప్పి అంటూ ఉంటే, అవును సీను, పెద్దనానికి ఏమవుతుందా అని చాలా కంగారు పడ్డాను. పెద్దనానికి ఏమీ కాదు అని చెప్పి నా మనసు సర్ది చెప్తున్నా కూడా ఎక్కడో కొంచెం భయంగానే ఉంది అని అంటూ ఉంటే, అవునాద్య, నాకు కూడా ఒక పెద్ద దిక్కుని కోల్పోతే ఎలా, ఈ కుటుంబం ఊరు ఏమవుతుందా అని చెప్పి ఆలోచించాను. కానీ చివరికి నీ వల్లే మావయ్య సేఫ్గా బయటపడ్డారు ఆద్య. నీకు ఈ కుటుంబం ఎంతో రుణపడి ఉంది అని చెప్పి ఈ విధంగా సీను ఆద్యని పొగుడుతూ ఉంటే, ఏంటి సీను నువ్వు కూడా, నేను ఇంట్లో మనిషినే కదా, ఇంట్లో వాళ్ళ కోసం నేను ఆ మాత్రం చేయలేనా, పెద్దనాన్న నాకు ఎంతో ఇదిగా ఉన్నారు, తండ్రి తర్వాత తండ్రి అంతటి వారిలాగా బాధ్యత తీసుకొని రామలక్ష్మితో పాటు నన్ను కూడా చూసుకుంటున్నారు. అలాంటి పెద్దనాన్నని కాపాడడం నా బాధ్యత అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటే, అవునాద్య, కానీ ఒక విషయం, ఆ రోజు నువ్వు గుడిలో మంటల్లో పడలేదని చెప్పావు కదా, గుడిలో నిన్నే ఎవరో కావాలని మంటల్లో తోశారని చెప్పావు. దానికి సంబంధించిన వీడియో ఒకటి తీసుకువచ్చాను, అది చూద్దాం ఆద్య అనగానే ఆద్య వెళ్ళి ల్యాప్టాప్ తీసుకొని వస్తుంది. సీను ఆద్య ఇద్దరు కూడా పెన్ డ్రైవ్ దానికి కనెక్ట్ చేసి ఇద్దరు కూడా వీడియోని చూస్తూ ఉంటారు. ఇకపోతే పార్వతి పనులు చేస్తూ ఉంటుంది. చారు వెనకాలే వెళ్తుంది. ఏంటి వెనకాల రావద్దని ఎన్నిసార్లు చెప్పాను ఏంటి అని అంటూ ఉంటే, అది సైగ చేయడం చూసి వెంటనే ఈ విధంగా అంటూ ఉంటుంది పార్వతి. ఎన్నిసార్లు చెప్పానే సుస్సు అని చెప్పి సైగలు చేయొద్దని, నీ భాష నాకు ఒక్క ముక్క అర్థం కావట్లేదు అని ఈ విధంగా అంటూ ఉండగా పార్వతి వెంటనే అటు నుంచి పద్మ వస్తూ ఉంటుంది. కావాల్సిందంతా కావాలంటే ఒక పేపర్ మీద రాసి చెప్పు అనగానే చారు అంతా కూడా ఈ విధంగా అంటూ ఉంటుంది. మంటల్లో తోసాను కదా అని రాయడంతో, అవును మంటల్లో తోస్తావు కదా అని అంటూ ఉంటే, నిన్ను కాదు నిన్నెందుకు తోస్తాను, నేను ఆ ఆద్యని కాబట్టి మంటల్లో తోశాను అని చెప్పి అంటూ ఉంటే, ఆద్యని తోసిన దానివి మమ్మల్ని కూడా తోస్తావేమో అని చెప్పి పార్వతి అంటూ ఉంటుంది. పార్వతి అడిగే ప్రతి మాటకి కూడా చారు పేపర్ మీదే రాస్తూ ఉంటుంది. అంతా కూడా రాస్తూ ఉంటే అటు నుంచి పద్మ వచ్చి, ఏంటి ఇది అని చెప్పి మొత్తం కూడా చదివి షాక్ అయిపోతుంది. ఏంటి ఈ పేపర్లో ఉన్నది ఎవరికంటైనా పడితే ఇంకేమైనా ఉందా, నీతో పాటు మమ్మల్ని కూడా మెడపట్టి బయటకు గెట్టేస్తారే, ఎందుకు ఇదంతా చేస్తున్నావు అని చెప్పేసి కోపం వచ్చి పేపర్ని వండ చుట్టి లోపలికి విసిరేగానే ఆద్య సీను ఇద్దరు కూడా అప్పుడే వీడియో చూస్తూ ఉంటారు. ఇక పద్మ వచ్చి అప్పుడే స్విచ్ ఆన్ చేయడం, మెయిన్ ఆఫ్ చేయడంతో, ఇదేంటి అత్తయ్య మెయిన్ ఆఫ్ చేస్తున్నారు అని చెప్పి చూస్తూ ఉండగా ఒక్కసారిగా ఇద్దరు షాక్ అయిపోతారు. పేపర్ ఉండ చుట్టి పడేయడంతో సీను ఏంటది అని చెప్పి వచ్చి ఇద్దరు కూడా ఆ పేపర్ని చూస్తూ ఉంటారు. ఆద్య ఇక కిందికి వంగి ఆ పేపర్ని తీసుకొని చదువుతూ ఉంటుంది.
ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అంటే నన్ను ఆ రోజు మంటల్లో తోసింది చారుయేనా? చారు నన్ను ఎందుకు చంపాలనుకుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే సీను కూడా ఆది చేతిలో ఉన్న పేపర్ని తీసుకుంటాడు. ఆద్య ఒకసారి పేపర్ ఇవ్వు అనగానే వద్దు సీను అని చెప్పి అంటూ ఉంటే ఇస్తావా లేదా అని చెప్పి ఆది చేతిలో ఉన్న పేపర్ని లాక్కొని సీను కూడా పేపర్లో ఉన్నదంతా కూడా చదువుతాడు. ఏంటి చారు నిన్ను చంపాలనుకుందా? ఆ రోజు గుడిలో నిన్ను మంటల్లో తోయాలనుకుంది చారునా అని చెప్పి షాక్ అయిపోతాడు. ఇప్పుడే చారు అంతు చూస్తాను ఆద్య అనగానే వద్దు సీను అని చెప్పి అంటూ ఉంటే తనని క్షమించే గుణం నీకుందేమో నాకు లేదు. అయినా నిన్ను చంపాలని కాదు కానీ అసలు ఒక మనిషిని చంపాలన్న ప్రయత్నం చేసింది అంటేనే తను ఎంత క్రూరమైనదో ఆలోచించావా ఆద్య అని చెప్పి సీను అంటూ ఉంటాడు. ఇకపోతే పద్మ ఈ విధంగా అంటూ ఉంటుంది. ఆయన ఈ పిచ్చి పిచ్చి రాతలు ఇంటే పేపర్ పైన ఎవరైనా చూస్తే ఇంకేమైనా ఉందా అని చెప్పి అంటూ ఉంటే తను ఏం చేయాలో అర్థం కాక సైగలు చేస్తూ ఉంటుంది. నీ సైగలతో మాకు చనిపోవాలనిపిస్తుంది, నరాలు వణికిపోతున్నాయి అని చెప్పి గట్టిగా ముగ్గురు కూడా అరుచుకుంటూ ఉంటారు. చారు అలానే నించుండిపోతుంది. మరిక సీను ఆ పేపర్ని తీసుకొచ్చి చారు ముందు పెట్టి ఏంటిదంతా అని అనడంతో పద్మ, పార్వతి, చారు అందరూ కూడా షాక్ అయిపోతారు. ఏం జరిగిందో అర్థం కాక అలానే చూస్తూ ఉంటే ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఈ పేపర్లో ఏముందో నీకు కూడా తెలుసు కదా అని అంటూ ఉంటే అది ఏంటి సీను అని అంటూ ఉంటే ఏంటా నీకు తెలీదా అని చెప్పి అంటూ ఉంటే ఏమోరా నాకేం తెలుసు అనగానే ఈ పేపర్ని ఎవరు ఆ రూమ్లోనికి విసిరారు అని అనగానే వెంటనే పార్వతి మీ అమ్మే విసిరింది సీనయ్య అని చెప్పి అనగానే ఒక్కసారిగా పద్మ షాక్ అయిపోతుంది. ఏంటి పార్వతి అని అంటూ ఉంటే అయ్యో మాకేం తెలీదు అని చెప్పి మళ్ళీ కూడా కవర్ చేస్తూ ఉంటుంది. ఈలోపు చారు గజగజ మునిగిపోతూ ఉంటుంది. ఈ పేపర్లో ఏం రాస్తుందో తెలుసా? ఆదిని మంటల్లో నెట్టింది చారునేనని. ఏంటి చారు నువ్వు ఆదిని చంపాలని చూసావా? నీకు ఆది స్థానంలో వచ్చి నా మనసులో స్థానాన్ని చోటివ్వలేదని చెప్పి ఆదిని నా మనసులో నుంచి కాకుండా శాశ్వతంగా దూరం చేయాలని చూసావా? అది ఎప్పటికీ జరగదు. ఆ దేవుడు ఉన్నాడు కాబట్టే చనిపోయిందనుకున్న ఆద్య మళ్ళీ బ్రతికి వచ్చింది. నువ్వు మాత్రం ఎప్పటికీ మారవని అర్థమైపోయింది. మా ఇద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలనుకున్నాం, కానీ మధ్యలో నువ్వు రావద్దు అని చెప్పినా కూడా కావాలని కక్ష కట్టి నా చేత నీ మెడలో తాళి కట్టించుకున్నావు. నువ్వు నాకు భార్యవి అయ్యావమ్మా, కానీ నా మనసులో ఎప్పటికీ చోటుని సంపాదించుకోలేవని చెప్పానని నువ్వు ఏకంగా ఆదిని చంపాలని చూసావా అని అంటూ ఉంటే అటు నుంచి రఘురామ్, జానకి, రామలక్ష్మి, సుందరమ్మ అందరూ కూడా వెంకట్రావు, శివరాం వచ్చేస్తారు. ఏమైంది ఏంటి అని అంటూ ఉంటే మామయ్య ఒక్కసారి ఈ పేపర్ చూడండి, ఆదిని మంటల్లో నెట్టింది ఎవరు తెలుసా అనగానే ఒక్కసారిగా రఘురామ్, జానకి షాక్ అయిపోతారు. పేపర్ చదివి రఘురామ్ ఈ విధంగా అంటూ ఉంటాడు. చారు ఆదిని చంపాలనుకుంది నువ్వా? ఆద్య ఏం పాపం చేసిందని ఆద్యని చంపాలనుకున్నావు? నిన్న మొన్న నేను చావు బ్రతుకులో ఉంటే నా ప్రాణాలను కాపాడిన ఆద్య, అంతటి మంచి ఆద్యని ఎందుకు చంపాలనుకున్నావు? తను ప్రాణంగా ప్రేమించిన సీనుడి కూడా నీకు వదిలేసింది కదా, ఇంకా తనని ఎందుకు చంపాలనుకున్నావు అని చెప్పేసి రఘురామ్ గట్టిగా కేకలు వేస్తూ ఉంటాడు. మరిక నిజంగా చారుని ఇదంతా చేసిందన్న నిజాన్ని పద్మ రఘురామ్ ముందు బయట పెడుతుందా, లేదా మరి చారు ఏం చేసింది అని మరి నిజంగా కనుక్కుంటే పద్మ, పార్వతి ఇద్దరు కూడా ఇందులో తన చేతులు ఉన్నాయని తెలిస్తే రఘురామ్ ఏం చేయబోతున్నాడు?